ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమా, సహవాసమా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో తిరుగుతున్న తర్వాత 13వ ఆదివారం ప్రభు బిడ్డలుగా ఆయన ఆరాధించుకోవడానికి, గణపరచుకోవడానికి దేవుడు మరొక తరుణం మనకు అనుగ్రహించినందుకు కూడొచ్చిన మీ అందరి పక్షంగా, ఇంకా రాలేకపోయిన బిడ్డ పక్షంగా, ఇండియాలో ఉన్న మన కుటుంబాల పక్షంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ 2 వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. క్రీస్తునందు దేవుని బిడ్డ, దేవుడు ఎంతవరకు మనందరికీ కావాల్సిన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, సమాధానం మన చుట్టూ అనుగ్రహించి నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈ సమయాన సువార్త పాఠము లూకా సువార్త 15వ అధ్యాయం తెరిచి పట్టుకుందాం. ఒక ఉపమానంను, యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం గురించి వాక్యంను మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము తెరిచి పట్టుకోనండి. 8 నుండి 10 వచనాలు ఎలాగూ రాయబడి ఉన్నాయి. లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను. మీ బైబిల్ గ్రంథంలో చూడండి. అక్కడ రాయబడిన మాట: ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, నేటి వాక్య భాగపు అంశం వెదకుట అనే అంశాన్ని మనం చూద్దాం. వెదకుట. లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు యేసు ప్రభు వారు ఈ అధ్యాయంలో 3 ఉపమానములు కేటాయించబడ్డాయి. యేసు ప్రభు వారు చెప్పిన 3 ఉపమానాలు ఈ అధ్యాయం అంతా కూడా ఉన్నాయి. అందులో మొదటిది తప్పిపోయిన గొర్రె ఉపమానము, 2 పోగొట్టుకున్న వెండి నాణెము, 3 తప్పిపోయిన కుమారుడు. 3 ఉపమానాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇక్కడున్న మనలో చాలా మందికి 75% వివాహాలు అయిన వారు ఉన్నారు. పెళ్ళి అయిన వారు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. మరికొంతమంది ఎవరి బిడ్డలు కూడా ఉన్నారు, ఇంకా వివాహం కాని వారు. కానీ మన క్రైస్తవ సాంప్రదాయంలో పెళ్లి కార్యక్రమం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. పెళ్ళైన వారికి అయితే వారి పెళ్లి జరిగింది కాబట్టి, అంతేకాదు పెళ్లి కాని వారైనా వారి ఇంట్లో జరిగే పెళ్లిళ్ళకి వారు పాల్గొంటారు. వారి యొక్క గృహాల్లో కావచ్చు, సంఘస్థుల పెళ్లిళ్ళు మనం అటెండ్ అవుతూ ఉంటాం. క్రైస్తవ సాంప్రదాయంలో వివాహానికి ముందు ప్రధానము ఖచ్చితంగా అతి ప్రధానంగా జరగాలి. ప్రధానముకు ముందు, మరి వివాహానికి ముందు ప్రధానం అనేది అతి ప్రాముఖ్యమైనది, అతి ప్రధానం. అలాగే యూదులకు కూడా ప్రధానము చాలా ప్రాముఖ్యమైనది. మనకి యేసుక్రీస్తు ప్రభు జన్మ వృత్తాంతాన్ని గురించి లూకా సువార్తికుడు రాస్తూ ఉంటాడు. మరియా యోసేపుకు ప్రధానం చేయబడిన తరువాత అనే అంశంతో లూకా సువార్తికుడు ప్రారంభ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు. కాబట్టి తద్వారా యూదుల సాంప్రదాయంలో కూడా ప్రధానం ఎంత ప్రాముఖ్యమైనదో మనకి కనపడుతూ ఉంటారు. మనందరికీ ప్రధానం ఎలా జరుగుతుందో తెలుసు క్రిస్టియన్ కల్చర్లో. ఆ యొక్క ఇదివరకటి రోజుల్లో అయితే మరి కాయపరుచుకున్న తర్వాత, అంటే ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నచ్చిన తర్వాత ఆ యొక్క జరిగేది మొదటి ప్రధానము. పెళ్లి రోజు రాత్రి ముందు జరిగేది పెళ్లి కుమార్తె అంటే 2వ ప్రధానం. తెల్లారి వివాహము జరుగుతూ ఉంటుంది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే నేటి దినాల్లో అన్నీ కూడా ఇన్స్టంట్ అయిపోతున్నాయి. 2 ప్రధానాలు జరిగేంతటి సమయం ఉండట్లేదు. గల్ఫ్ నుంచి హడావుడిగా వెళ్తూ ఉంటారు. 1 నెల 2 నెలలు సెలవులో, ఆ నెల లోపు పెళ్ళి అయిపోవాలి. కాబట్టి ఈ లోపు మ్యాచింగ్స్కి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు. మొత్తం మీద ఒక 6 రోజులు ఉందనగా కనుక మ్యాచింగ్ సెట్ అయితే, ఇంకా పాస్టర్ గారు టైం లేదండి, మేము మళ్ళీ వెళ్ళిపోవాలి, మా ఉద్యోగాలకు వెళ్ళాలి, మా బాస్ ఊరుకోరు, కాబట్టి హడావుడిగా కానిచ్చేయండి, త్వరగా కానిచ్చేయండి. ఇప్పుడు 2 ప్రధానాలు కలిపి, ఒక ప్రధానం కలిపిన మొత్తం మీద ప్రధానం అయితే ఖచ్చితంగా జరగాలి. ప్రధానంలో ముఖ్యమైనది ఏమిటి? ఇదివరకటి దినాల్లో అయితే పెళ్లి కుమారుడు ప్రధానానికి వెళ్ళేవాడు కాదు, కానీ నేటి దినాల్లో ప్రధానానికి కూడా పెళ్లి కుమారుడు ఖచ్చితంగా వెళ్తున్నారు. పెళ్లి వెళ్ళటమే కాదు, అందులో ఆ ప్రధాన కార్యక్రమం లేకపోతే పెద్దల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ప్రాముఖ్యమైనది
ఆ యొక్క ప్రధానానికి గుర్తుగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు ఒక ఉంగరమును అలంకరించడం అనేది సాంప్రదాయం అయిపోయింది. పెళ్లి కుమారుడు ఒక పెళ్లి కుమార్తెకు ఒక రింగ్, ఒక ఉంగరమును అలంకరించడం. అది సాధారణమైన ఉంగరం కాదు, అది వివాహానికి సంబంధించిన నిబంధనను సూచించే ఉంగరం. కొంతమంది ఒకవేళ డబ్బుంటే కనుక 10,000కి 10 ఉంగరాలు పెట్టుకునేవాడు ఉంటాం. 10,000కి 10 ఉంగరాలు పెట్టుకో, అది వారి స్టేటస్ని తెలియజేస్తుంది, వాళ్ళ యొక్క స్తోమతను తెలియజేస్తుంది, వాళ్ళ హోదాని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియచేయవచ్చు. కానీ ఈ ప్రధానంలో పెట్టే ఈ యొక్క ఉంగరం అనేది అది వివాహానికి సంబంధించింది, వారిద్దరికి మధ్య ఉన్న నిబంధనను సూచించేది. వివాహంలో కూడా ప్రధానంగా మరి ఈ యొక్క 4వ వేలికి ఆ యొక్క ఉంగరము అలంకరిస్తారు కదండి. 4 వేలికి దీన్ని ఉంగరపు వేలు అని కూడా అంటుంటారు. ఎందుకు ఆ వేలికే ఉంగరమును అలంకరిస్తారంటే ఈ వేలు నుంచి హృదయానికి ఉండే ఒక వెయిన్, ఒక నరము అతకబడి ఉంటుందంట. అనగా ఈ యొక్క వేలికి ఉంగరము అలంకరించడం ద్వారా వారి హృదయమును ఆ నిబంధనతో ముడివేయటం అన్నమాట, నిబంధనతో ముడివేయటం. అలాగే యూదుల సాంప్రదాయంలో కూడా ఈ యొక్క ప్రధానములో ఒక 10 వెండి నాణెములు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు బహుకరిస్తూ ఉంటాడు. అదేదో సంతోషము కొద్దీ అతని స్టేటస్ను తెలియజేయడానికి కాదు, ఆ యొక్క ప్రధానముకు లేకపోతే వివాహానికి నిబంధనగా. ఇదివరకు దినాల్లో అయితే ఒక 3 నెలలు 6 నెలలు ఒక నెల రోజులు ప్రధానం జరిగిన తర్వాత టైం ఉండేది. ఇప్పుడు ఈ సమయంలో ఆ యొక్క పెళ్లి కుమార్తె అనబడిన ఆమె కావచ్చు, లేకపోతే వధువు కావచ్చు, ఈ 10 వెండి నాణ్యాలు చాలా జాగ్రత్తగా దాచుకోవాలి, భద్రపరచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో 10 అనే అంకెకు చాలా ప్రాముఖ్యత ఉంది. 10 ఆజ్ఞలు మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే 10 మంది కన్యకలు పరలోక రాజ్యానికి పోలికగా యేసు ప్రభు వారు ఉపమానం చెప్పారు. ఇక్కడ 10 వెండి నాణెములు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు నిబంధనకు సూచనగా ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ 10 సిల్వర్ కాయిన్స్, ఈ 10 వెండి నాణెములు నిబంధనకు గుర్తు. అలాగే పెళ్లి కుమారుని పట్ల గౌరవానికి గుర్తు, పెళ్లి కుమారుని పట్ల ప్రేమకు గుర్తు, పెళ్లి కుమారుని పట్ల విధేయతకు గుర్తు. కాబట్టి వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మళ్ళీ పెళ్లిలో వాటిని చూస్తాడు పెళ్లి కుమారుడు. ఒకవేళ ఇందులో ఏదైనా ఒక వెండి నాణం పోగొట్టుకుంటే కనుక పెళ్లి కుమారుడు ఆ వెండి నాణం నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి, పెద్దలు ఒక సామెత చెప్తారు, అమ్మగారి చక్కదనం అంట గుమ్మాలోనే తెలిసిందట. అంటే ఆ యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇంటి వాతావరణాన్ని చూస్తూ ఉంటాం కనుక, ఒకవేళ ఇల్లంతా కూడా చిందరవందరగా, ఇల్లంతా కూడా మురికి బట్టలతోటి ఇష్టానుసారంగా ఎన్ని పాత్రలన్నీ కూడా నిండిపోయాయి, ఎలా పడితే అలా ఉంటే కనుక ఆ యొక్క గృహిణి లేకపోతే ఆ యొక్క ఇల్లాలు సరైన శ్రద్ధ కలిగిన స్త్రీ కాదు, సరైన మరి కుటుంబాన్ని చక్కబెట్టుకునే ఆమె కాదని ఎలాగైతే వచ్చిన అతిథి లేకపోతే వచ్చిన వారు లెక్కేస్తూ ఉంటారో, ఇది పెళ్లికి ముందు చూడండి. మనం ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే పెళ్లి కార్యక్రమంలో మ్యాచింగ్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ప్రధానంలో కానీ జరిగేటప్పుడు ప్రతి విషయం మీద కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటారు. వాళ్ళకి బిహేవియర్ కావచ్చు, వాళ్ళ యొక్క కల్చర్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే అలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏంటి లేకపోతే ఇప్పుడే ఎలా ఉన్నారంటే రేపు పెళ్ళైన తర్వాత ఎలా ఉంటారో అని దాన్ని బట్టి అంచనా వేస్తూ ఉంటాం అన్నమాట. అంచనా వేస్తూ ఉంటాం, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అన్నమాట. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చే లేకపోతే ఇరు వర్గాలు ఇదిగో మాకు ఇన్ని లేకపోతే ఇవి కావాలి, లేకపోతే ఉంటాయి కదా కొన్ని వస్తువులు తీసుకురావటం, ఇవన్నీ కొన్నిసార్లు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఈ సమయాన. కాబట్టి పెళ్లికి ముందే వారు కనుక సరైన విధానంలో లేకపోతే కనుక అసంతృప్తి చెందుతూ ఉంటారు, లేకపోతే గొడవ వివాదం అవుతూ ఉంటుంది, పెళ్లిని రద్దు చేసుకునే పరిస్థితి అవుతూ ఉంటారు. అలాగే ఈ పెళ్లి కుమార్తెకు కూడా 10 వెండి నాణెములు అదేదో సంతోషం కొద్దీ ఇచ్చిన వెండి నాణాలు కాదు, వివాహాన నిబంధనకు సూచనగా ఇవ్వబడిన
ఆ యొక్క వెండి నాణెములు. అందులో గనక ఒకటి పోగొట్టుకుంటే ఈమె లెక్కలేనితనంతో ఉన్నది, ఈమె అశ్రద్ధగా ఉన్నది, ఈమె నిర్లక్ష్యంగా ఉన్నది, కాబట్టి ఈమెతో నేను వివాహం చేసుకోవడానికి నా యొక్క ఒడంబడికను, నా నిబంధనను రద్దుపరుచుకుంటున్నానని అవకాశం పెళ్లి కుమారుడు ఉంది. ఈ సమయాన ఎవరి పెళ్లి కుమారుడు అంటే గనక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 30 వెండి నాణెములకు మన కోసం ఆయన అమ్మబడ్డారు. 30 వెండి నాణెములకు యేసుక్రీస్తు ప్రభు వారు అమ్మబడ్డారు. వెండి అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క లోహం ఒక్కొక్క సూచనగా ఉన్నదనమాట. వెండి అంటే వెండి విమోచనకు గుర్తు, వెండి విడుదలకు గుర్తు. ఒక బానిసత్వంలో ఉన్న బిడ్డను వెండి ఇచ్చి విమోచించేవారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు 30 వెండి నాణెములకు అమ్మబడ్డారు. ఈ సమయాన ఆ యొక్క స్త్రీ పోగొట్టుకున్న వెండి నాణం విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తు అనబడిన విమోచకుడిని ఆ స్త్రీ పోగొట్టుకుంది. తనకి కాబోయే పరలోకంలో జరగబోయే ఆ గొర్రెపిల్ల వివాహానికి అవసరమైన ఒక వెండి నాణెంను, సూచన అయిన ఒక నిబంధనకు సూచన అయిన వెండి నాణెంను ఆమె పోగొట్టుకుంది. ఇప్పుడు పోగొట్టుకున్న తర్వాత ఏం చేయాలి? చూడండి, మన ఇళ్లలో పిల్లలు పుట్టిన తర్వాత 6వ నెలలో సాధారణంగా అన్నప్రాసన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. 6వ నెలలోనో లేకపోతే 9వ నెలలోనో, లేకపోతే ఫస్ట్ బర్త్డే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ బర్త్డే అంటే ఆ బేబీ ఎంత ఉంటాడు? చిన్న బిడ్డ ఉంటాడు, ఆ పాప కానీ లేకపోతే ఆ బాబు కానీ. సరే, వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న వేలు కాబట్టి తలకు ఉంగరం తీసుకొస్తే పెడుతూ ఉంటారు. బంగారు ఉంగరం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు బంగారు ఉంగరం పుట్టినరోజుకో అన్నప్రాసనకో వచ్చిన వాళ్ళందరూ పెడుతూ ఉంటారు, లేకపోతే ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఈ లోపు ఆ కార్యక్రమం అవుతుంది, కేక్ కటింగ్ అవుతుంది, భోజనాలు అవుతాయి. ఈ లోపు పిల్లోడు ఉంగరం కనపడతలేదు, ఎక్కడ పెట్టారు ఏంటో అని ఒకలాంటి కలకలం బయలుదేరుతూ ఉంటుంది అనమాట. ఉంగరం నువ్వు ఎత్తుకున్నావు కదా, నువ్వు నీ దగ్గర నుంచి నాకు ఇచ్చాడు కదా, నువ్వు ఆళ్ళకిచ్చారు కదా, ఎక్కడ పోగొట్టుకుందో. ఇప్పుడు దాకా ఉన్న ఆ జాయ్ అంతా కూడా, సంతోషం అంతా ఏమవుతుందంటే ఉంగరం పోయింది. కాబట్టి ఉంగరం వెతుకులాట మొదలవుతుంది అనమాట. నువ్వు ఎత్తుకున్నావా, నీ దగ్గర నుంచి పిల్లోడు లేకపోతే ఆళ్ళకిచ్చావా, ఎక్కడ జారిపోయిందో ఏంటో. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే చాలాసార్లు మనం ఇంటి దగ్గర ఈ పరిస్థితి చూస్తూ ఉంటాం. పోగొట్టుకున్న ఉంగరం కోసం వెతుకుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా నా బైబిల్ పోయింది, ఒక అకేషన్లో నా బైబిల్ పోయింది, నా బైబిల్ నీ దగ్గర ఉందా అని వెతుక్కోవడం నేను ఇప్పటివరకు 20 years సర్వీస్లో ఎక్కడ చూడలేదన్నమాట. బైబిల్ మాత్రం మనకి చూద్దాంలే, ఏం పర్వాలేదు, ఎక్కడో చోట ఉంటుంది అనుకుంటూ ఉంటాం. యేసయ్య చెప్తున్నారు, వెదకుడి మీకు దొరకను. ఆమె వెండి నాణెం పోయిన తర్వాత మెలకు కావాలి, జాగ్రత్త పడాలి, అటెన్షన్ పే చేయాలి. అయ్యో నేను ఎక్కడ పోగొట్టుకున్నాను అని వెదకుడి మీకు దొరకు. ఎలా వెతకాలి? ప్రభువే చెప్తున్నారు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొను. నన్ను జాగ్రత్తగా వెతకాలి. దానికోసం నువ్వు ఏకాగ్రతని మెయింటైన్ చేయాలి. ఎక్కడ పోగొట్టుకున్నావో గుర్తు తెచ్చుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగంగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, చూడండి, అక్కడ ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుంది? మొట్టమొదటిగా దీపము వెలిగించింది. బహుశా చీకట్లో పోగొట్టుకుందేమో. కొన్నిసార్లు పగలే పోగొట్టుకున్నా ఆ బీరో కింద లేకపోతే ఆ బెడ్ కింద, ఇవన్నీ కూడా డార్క్నెస్ ఉంటుంది, చీకటి ఉంటుంది. కాబట్టి ఆమె చేసిన మొట్టమొదటి పని, నేను పోగొట్టుకున్నాను, అయ్యో నాకు కాబోయే భర్త దాన్ని చూస్తాడు, దానికి రుజువు పరుచుకుంటూ ఉంటాడు, కాబట్టి నేను ఒకటి కోల్పోయాను, 9 ఉన్నాయి కదా అనుకోలేదు. ఆ పోగొట్టుకున్న వెండి నాణెం కోసం దీపము వెలిగించింది. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో పౌలు శీలలు దేవుని పరిచయం చేస్తున్నారు. పౌలు శీలలు మామూలు సేవకులు కాదు, వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేవుని పరిచయం చేసిన సేవకులు. వారు పరిచయం చేస్తుండగా అక్కడ ఒక బాలిక దెయ్యం పట్టి సోది చెప్పడం ద్వారా యజమానులు బాగా లాభం సంపాదిస్తున్నారు. పౌలు శీలలు ఆ అమ్మాయిని చూశారు. అరే ఈ అమ్మాయి దెయ్యంతో బాధపడుతుంది, దెయ్యంతో పీడింపబడుతుంది అని ఆమెలో ఉన్న దెయ్యాన్ని వదిలింపజేశారు. ఆమెలో ఉన్న దెయ్యం నుంచి విడుదల ఆ బిడ్డకు కలిగించారు. దెయ్యమును విడిపిస్తే గనక సంతోషించాలి కదా.
మంచిది, మంచి పని చేశారు పాస్టర్ గారు అనాలి కదా, చప్పట్లు కొట్టాలి కదా. కానీ లేదు ప్రియమైన బిడ్డలారా, నేటి దినాల్లో కూడా అనేక మంది సేవకులు, సువార్థికులు అనేకమైన వీధుల్లోకి వెళ్ళి, అనేకమైన ఊర్లోకి వెళ్ళి క్రీస్తును ప్రకటిస్తున్నందుకు చూడండి, వారికి పోలీస్ కేసులు పెడుతున్నారు, జైల్లో వేస్తున్నారు, లేకపోతే వారి మీద పేడ నీళ్లు జల్లుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళ మీద పడి కొడుతున్నారు. చూడండి, ఇది కొత్త కాదు. క్రైస్తవ్యము ప్రారంభం నుంచి కూడా క్రీస్తును ప్రకటిస్తున్నందుకు, లేకపోతే క్రీస్తు పేరట వారి బంధకాల నుంచి విడిపిస్తున్నందుకు, వారిలో ఉన్న దయ్యపు శక్తులను పోగొడుతున్నందుకు సమాజం ఇచ్చే బహుమానం ఏమిటంటే, పౌలు సీలను కూడా తీసుకువెళ్ళి, ఇదిగో నువ్వు మా ప్రాంతానికి వచ్చి మా జీవనోపాధి పోగొడతావా, మాకు సోది చెప్పే అమ్మాయిని నువ్వు అమ్మాయికి విడుదల కలిగిస్తారని జైల్లో వేశారు, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి బహుశా మనం చూస్తూ ఉంటాం కొన్ని సంఘటనల్లో, ఆ ప్రాంతం ఎమ్మెల్యే గారో లేకపోతే ఆ ప్రాంతం ఒక నాయకుడు, ఆ గ్రామానికి అధికారి ఉంటూ ఉంటాడు కనుక, ఇదిగో వీడికి మేమేంటో వీడికి రుచి చూపించు, మా పట్టు ఏమిటో, మాకున్న ప్రభావం ఏమిటో ఇక్కడికి తెలిసేలాగా చెయ్యి అంటే, ఆ చెరసాల నాయకుడు ఆ కాళ్ళకు చేతుల కంట పెద్ద బొండ వేశాడంటే, ఇనుప బొండ వేశాడు, ఇనుప సంకెళ్ళు వేశాడు. ఇనుప సంకెళ్ళే కాదు కానీ ఆ కాళ్ళు నుంచి చేతుల వరకు కూడా పొడవాటి ఇనుప సంకెళ్ళు వేలాడి ఒక పెద్ద ఇనుప బాల్ లాంటిది అనమాట, చాలా వెయిట్ ఉంటుంది, అలాంటి ఆ యొక్క బాల్ లాంటిది వేలాడి తీస్తారు. అంతేకాదు వాళ్ళ యొక్క శరీరం నిండా వీపు పట్టినన్ని దెబ్బలు, బెత్తములతోటి భయంకరంగా కొట్టారు, భయంకరంగా విచక్షణ రహితంగా కొట్టారు. అయితే చూడండి, చాలాసార్లు మనకి ఏదైనా వ్యతిరేకత కలుగుతున్నప్పుడు దేవుని ప్రకటిస్తున్నందుకు, మామూలుగా లోకంలో అయితే బాగానే ఎదురెళ్తాం, కానీ దేవుని విషయంలో ఏదైనా వ్యతిరేకత కలిగినప్పుడు ఎందుకు వచ్చిందిలే, దేవుని ప్రకటిస్తున్నందుకు మనకి ఇన్ని శ్రమలు, ఇన్ని అవమానాలు కలుగుతున్నాయి, మనం ప్రకటించడం అవసరమా, మనం ముందుకెళ్ళడం అవసరమా అని నోరు మూసుకుని కూర్చుంటూ ఉంటాం. మనం ముందుకు వెళ్ళలేము. కానీ పౌలు శీలలు చేసిన పని ఏమిటంటే, చూడండి, చెరసాలలో ఏం చేశారంట, పాటలు పాడి ఆరాధన చేస్తున్నారంట. చెరసాలలో ఏం చేస్తున్నారు, పాటలు పాడి ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న అంశం గుర్తుపెట్టుకుందాం. అసలు పౌలు శీలను ఎందుకు అరెస్ట్ చేసి చెరసాలలో వేశారు? దేవుని ప్రకటిస్తున్నందుకే కదా. దేవుని ప్రకటిస్తున్నందుకు జైల్లో వేస్తే జైలునే ఆరాధన స్థలంగా మార్చివేసుకున్నారు, జైలునే ఆరాధన స్థలంగా మార్చివేసుకున్నారు. వారు మామూలుగా చేయలేదు కానీ ఆరాధన చాలా గంభీరముగా హృదయాంతరంగాల్లోంచి వారు కీర్తన పాడుతుంటే కనుక దేవుని శక్తి ఆ స్థలం మీదకి దిగొచ్చింది, దేవుని యొక్క ప్రభావం దిగొచ్చి, ఎంత ప్రభావం దిగొచ్చిందంటే భూకంపం అక్కడ కలిగి, కరెంటు పోయి, మొత్తం అంతా కూడా చెరసాల గోడలు బద్దలైపోయి అంత చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పుడు చెరసాల గోడ బద్దలైపోతే చెరసాల నాయకుడు ఏమనుకుంటున్నాడు, అయ్యి బాబోయ్ ఇంకేముంది, ఈ యొక్క ఖైదీలందరూ కూడా పారిపోయి ఉంటారు. జైలు గోడల బద్దలైతే ఊరుకుంటారు, మామూలుగానే గోడలు దాటి పారిపోతూ ఉంటారు ఖైదీలు. అలాంటిది గోడలే బద్దలైపోయినాయి, ఇప్పుడు నాకు ఇంకా తప్పదు, నాకు ఉరిశిక్ష వేసేస్తారు అనుకుంటున్నాడు. కానీ పౌలు శీలలు అంటున్నారు, బాబు నువ్వు ఏ హాని చేసుకోవద్దు అని ఆ చెరసాల నాయకుడికి చెప్పినప్పుడు అతని స్పందన ఏమిటంట, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 27, 28, 29 16, 28, 29 చూడండి. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును చాలండి. చూడండి, ఆ యొక్క చెరసాల నాయకుడు చేసిన పని ఏమిటంటే, అతడు దీపమును వెలిగించి దీపపు వెలుగులో పౌలు శీలల ముఖాలను చూస్తున్నాడు, పౌలు శీలల ముఖాలను చూస్తున్నాడు. అంటే చెరసాల ఎలా ఉంది, చాలా చీకటిగా ఉంది. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు దాకా ఎవరిని కొట్టించాడు చెరసాల నాయకుడు? ఈ పౌలు శీలలనే కదా. వీళ్ళకి ఈ ఊరి ఎమ్మెల్యే గారు ఏంటో రుచి చూపించాడు, ఆయన అధికారం ఉన్న పవర్ ఏంటో చూపించాడు. మా ఊరికి వచ్చి ప్రకటిస్తావా, మా వీధిలో ప్రకటిస్తావా, మేము చెప్పిన మాట వినవా అని విచక్షణారహితంగా దెబ్బలు కొట్టించారు పౌలు శీలలని. వారు ఏమి మారు మాట్లాడలేదు కానీ అక్కడ ఆరాధన చేస్తారు, అక్కడ దేవుని నామాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా భూకంపం కలిగి చెరసాల పునాదులు కదిలిపోతే ఇప్పుడు
చెరసాల నాయకుడు దీపము వెలిగించాడు. దీపం వెలిగించి ఎలారా అని పౌలు శీలల యొక్క ముఖాలను చూస్తున్నాడు. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే ఆ స్త్రీ కూడా ఒక వెండి నాణెమును పోగొట్టుకుంది. ఆమె చేసిన ఆ యొక్క నాణెమును దొరికి లేకపోతే కనుగొనే ప్రయత్నంలో దీపము వెలిగించి, ఏ దీపాన్ని వెలిగించుకోవాలి? సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో సొలొమోను మహారాజు గారు ఇలాగా వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ ఆత్మ దీపము వెలిగించబడి ఉందా, లేకపోతే నీ ఆత్మ దీపం ఆరిపోయి ఉందా? పౌలు భక్తుడు మరొక పత్రికలో, తెస్సలోనిక పత్రికలో అంటున్నాడు, ఆత్మను ఆత్మకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. ఆత్మను ఆత్మకుడి. ఈ సమయాన నీ ఆత్మదీపం వెలిగించబడి ఉందా? దేనితో వెలిగించుకోవాలి? దేనితో వెలిగించాలి? ఈ సమయాన 119వ సంకీర్తన 105వ చరణంలో కీర్తనాకారుడు రాస్తున్నారు. 119వ సంకీర్తన 105వ చరణంలో చూడండి, అక్కడ నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునే. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగే ఉన్నది. ఇప్పుడు చెరసాల నాయకుడు ఒక దీపపు వెలుగులో పౌలు శీలల ముఖాన్ని చూస్తున్నాడు. అనగా ఆ గదంతా చీకటితో ఉంది. అనగా ఆ యొక్క చెరసాల నాయకుడి యొక్క హృదయం అంతా కూడా చీకటితో నిండి ఉంది. అంధకారం. ఇప్పటి వరకు చాలా అహంకారంతో ఉన్నాడు, చాలా దుర్మార్గంగా ఉన్నాడు, చాలా అన్యాయంగా వారిని శిక్ష విధించాడు. ఇప్పుడు ఏ చీకటిలో అయితే అతడు ఉన్నాడో ఆ చీకటిని సూచనగా ఉన్న ఆ చీకటిని దీపం వెలిగించి అడుగు పెడుతున్నాడు. దీపం వెలిగించి అడుగు పెడుతున్నాడు. కాబట్టి నేటి పాఠంలో ఆ స్త్రీ ఒకటి దీపాన్ని వెలిగించుకుంది, అనగా దేవుని వాక్యము అనబడిన దీపాన్ని వెలిగించుకుంది. రెండోది ఇల్లు ఊడ్చింది. ఇల్లు ఊడ్చుకుంది. నిజమే, మనం ఏదైనా ఆ ఉంగరమో పిల్లల యొక్క బంగారం వస్తువు వెండి వస్తువు పోగొట్టుకుంటే కనుక ఇల్లు ఊడ్చుతాం. ఎందుకంటే ఎక్కడ జారిపోయిందో, ఎక్కడ ఏ మూలకు వెళ్ళిపోయిందని దాన్ని అంతా కూడా శుభ్రంగా ఊడుస్తూ ఉంటాం. ఈ సమయాన నీ హృదయమే ఈ రోజున ఒక ఇల్లు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటున్నాడు, మనమే ఆయన ఇల్లు అంటున్నాడు. ఈ సమయాన నీ హృదయం అంతా ఒకవేళ చీకటితో నిండి ఉందేమో, అంధకారంతో నిండి ఉందేమో, అహంకారంతో నిండి ఉందేమో. ఈ సమయాన ఆ యొక్క అహంకారం పోవాలంటే దేవుని వాక్యం అనే దీపపు వెలుగులో నువ్వు పోగొట్టుకున్న దాన్ని, లేకపోతే నీ విమోచకుని నువ్వు వెతకాలి. నేటి మాటలో 14వ సంకీర్తన 2వ చరణంలో దేవుడు ఒక మాట రాయించారు. ఈ మాట కీర్తనలో 2 సార్లు రాయించారు. 14వ కీర్తన 2వ చరణంలో చూడండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించారు. చూడండి, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు పరిశీలిస్తున్నాడంట. ఎవరైనా నన్ను వెతికేవారు ఉన్నారా? ఎవరైనా నా కోసం శ్రద్ధ కలిగిన వారు ఉన్నారా? ఎవరైనా నేనంటే వెతికేవారు ఉన్నారా అని. నిజానికి ఈ రోజున మనం ఒక మాట ఒప్పుకొని తీరాలి. ఈ రోజున దేవుడి ద్వారా వచ్చే ఆశీర్వాదం మనుషులకు కావాలి, కానీ దేవుడు అక్కర్లేదండి. దేవుడు అక్కర్లేదు. ఎందుకంటే దేవుడి ద్వారా మనం బలహీనతగా ఉన్నామా, స్వస్థత కోసం దేవుడు కావాలి. మనం లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం దేవుడు కావాలి. మనం ఇల్లు కట్టుకోవాలంటే దేవా నాకు ఇల్లు కావాలి. లేకపోతే ఇంకోటి ఆశీర్వాదం మనకి దేవుని ద్వారా కావాలి, కానీ దేవుడు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు అంటే దేవుడు మన జీవితాలకు వస్తే కనుక మనం చాలా భయభక్తులతో ఉండాలి. దేవుడు మన జీవితాలకు వస్తే మనం పరిశుద్ధతతో ఉండాలి. దేవుడు మన జీవితాలకు వస్తే నీతితో ఉండాలి. దేవుడు మన జీవితాలకు వస్తే సమాధానంతో ఉండాలి. కాబట్టి నేటి దినాల్లో దేవుని ద్వారా వచ్చేది కావాలి, కానీ దేవుడు అక్కర్లేదు అంటే అక్కర్లేదు అనమో, కానీ దేవుని వెతకం. కాబట్టి అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. ఈ సమయాన్ని దేవుని వెతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. నా నీతిని నా రాజ్యం మొదట వెతుకుతాడు అంటున్నాడు. ఒక రాజ్యంలో ఒక రాజు ఆ రాజ్యంలో ఉన్న యవనస్తులకి కొన్ని పోటీలు నిర్వహించాడు. కొన్ని కాంపిటీషన్స్ పెట్టాడు. ఆ కాంపిటీషన్స్లో విజేతలైన వారికి, వారు విజయం సాధించిన వారు ఏది కోరుకుంటే అది రాజు ఇస్తానన్నాడు. వాళ్ళ ఇష్టం, వాడు ఏది కోరుకుంటే అది ఇస్తానన్నాడు. ఆ కాంపిటీషన్లో మొత్తం మీద 3 విజేతలు అయ్యారు.
ముగ్గురు విన్నర్స్ ఆ రాజుగారు పెట్టిన కాంపిటీషన్లో విజేతలుగా నిలిచారు. సరే, మొదటి వాడిని అడిగారు, నీకేం కావాలి బాబు అన్నారు. అయ్యా, నాకు ఉద్యోగం లేదు, నేను నిరుద్యోగిని, నాకు మంచి ఉద్యోగం కావాలన్నారు. రాజుగారు తలుచుకుంటే ఉద్యోగానికి ఏం కొద్దిగా మంచి ఉద్యోగం రాజుగారు శాంక్షన్ చేశారు. అతడు ఎంతో సంతోషంతో నిండిపోయాడు. ఇంకేంటి, రాజుగారు మంచి ఉద్యోగం ఇచ్చాడు, రేపటి నుంచి మంచిగా శాలరీ వస్తుంది, లైఫ్ సెటిల్ అయిపోయింది. రెండో వాడు వచ్చాడు, నీకేం కావాలి? రెండో విజేత, నాకు సరైన ఇల్లు లేదండి, నాకు రాజుగారు మాకు మంచి ఇల్లు కావాలి. అతడు ఎలాంటి ఇల్లు కోరుకున్నాడు? 2 అంతస్తులు 3 అంతస్తులు మంచి ఇల్లు అతను కోరుకున్నట్లుగా రాజుగారు శాంక్షన్ చేశారు. అతని లైఫ్ సెటిల్ అయిపోయింది, అతను కోరుకున్న ఇల్లు. మూడో వాడు వచ్చింది, నీకేం కావాలి బాబు? అతను కోరుకున్నాడంట, రాజా మీరు ప్రతి నెల నా ఇంటికి 1వ తారీఖున భోజనానికి రావాలి అన్నాడు. ప్రతి నెల మీరు భోజనానికి రావాలి 1వ తారీఖు. అందరూ కూడా అతను చూసి నవ్వారంట. ఇప్పుడు పిచ్చోడ రాక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తే నువ్వు రాజుగారి భోజనం రమ్మన్నటువంటి వాడు చూడు ఎలా కోరుకున్నాడు, ఉద్యోగం కోరుకున్నాడు, లైఫ్ సెటిల్ అయిపోయింది, వాడు ఇల్లు కోరుకున్నాడు, సూపర్, వాడి పని హ్యాపీ. నువ్వేంటి రాజుగారి భోజనానికి ఉంటే ఏమో నాకు అలా అనిపించింది అంతే అన్నాడంట. సరే 1వ తారీఖు వస్తుంది, 1వ తారీఖు వస్తుందంటే రాజుగారు మనలాగా గవర్నమెంట్ బస్సు ఎక్కి దిగి వచ్చేస్తాడు, అలాగా కాదు కదా. రాజుగారు రావాలంటే ముందుగానే ఆయన యొక్క సైనికులందరూ వచ్చి, పరివారం అంతా వచ్చి, సేవకులందరూ వచ్చి, అసలు రాజుగారు ఎక్కడ భోజనం చేస్తారు, ఎక్కడ కూర్చుంటారు, ఆయన కూర్చోడానికి ఫెసిలిటీ ఉందా లేకపోతే, ఇవన్నీ చూసేటప్పటికి పిలిచినోడేమో పేదోడు అనమాట, తాటేకి ఇల్లు. ఒరే బాబు, ఇలాంటి తాటేకి ఇంట్లోకి రాజుగారు రారు కాబట్టి తాటేకి ఇంట్లో కుట్టుకుపోతుంది. మరి అలాగే నా చేతిలో డబ్బులు లేవు, నీకు డబ్బు లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టి పెట్టేశారు అంతే. వాళ్ళు ఏం చేశారంటే, రాజుగారు వస్తున్నారు కాబట్టి మంచి ఇల్లు కట్టి పెట్టేశారు. రాజుగారు కూర్చోవడానికి మంచి ఫర్నిచర్ కావాలి, ఫర్నిచర్ తెచ్చిపెట్టి అలంకరించేశారు. రాజుగారు వస్తున్నారంటే ఏసీ కావాలి, అది కూడా వాళ్ళు తెచ్చిపెట్టేశారు. అంతేకాదు కరెంట్ కావాలి, అసలు పవర్ కట్ లేకుండా అది కూడా. కాబట్టి ఏమేం కావాలో అన్నీ ప్రొవైడ్ చేశారు. మొత్తం మీద రాజుగారు వచ్చారు, భోజనం చేసి వెళ్ళారు. మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ వచ్చేటప్పటికి ఆ రాజుగారు రావాలంటే పోనీ ఆ ఇల్లు ఒకటి బాగుంటే కాదు కదా, వీధి కూడా బాగుండాలన్నమాట. వీధి కూడా మురికిగా డర్టీగా లేకుండా అంతా బాగుండాలి. కాబట్టి వీధి కూడా సిమెంట్ రోడ్లు వేసేసారు. ప్రతిదీ కూడా ఆ పక్కన రూపురేఖలు కూడా, చుట్టుపక్కల ఇల్లు కూడా నీట్గా ఉండాలి, అందంగా ఉండాలి. రాజుగారు వచ్చినప్పుడు ఇలాగ సాడ్గా విచారంగా ఎవరు కూడా ఉండకూడదని ఆ రూపురేఖలు అన్నీ మారిపోయినంట. ఒక్కొక్క నెల వస్తున్నాడు, రాజుగారు భోజనం చేస్తున్నారు. రాజుగారు భోజనం ఆ వంకన వీధి కాదు, ఊరే మారిపోయిందంట. ఆ ఊరి స్థితి అంతా మారిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకున్నారంత 3 నెలలకి 4 నెలలకి ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి, ఊరి నీ అంత తెలివైనోడు లేడు, ప్రతి నెల రాజుగారిని భోజనం పిలిచామంటే ఏదో అనుకున్నాము, ఆ వంకన మన ఊరంతా బాగుపడింది అని వాళ్ళందరూ కూడా అతని భుజాలకి ఎత్తి ఊరేగించుకున్నారంట. ఈ సమయం నేను చెప్పే మాట ఏమిటంటే, ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున కూడా మనం దేవుని ద్వారా వచ్చేది కోరుకుంటున్నాం. దేవుని ద్వారా వచ్చేది, అది స్వస్థత కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే వ్యాపారంలో లాభం కావచ్చు, లేకపోతే ఇంకా కుటుంబంలో సమాధానం కావచ్చు. కానీ దేవుడిని కోరుకోవట్లా. ప్రభా నువ్వు నా జీవితానికి వస్తే చాలు, నువ్వు ఉంటే నాకు చాలని దేవుడిని మనం కోరుకోలేకపోతున్నాం. ప్రభు అంటున్నారు, మీకు ఇదిగో మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని నిరాశపడొద్దు, నా నీతిని నా రాజ్యం వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు. యేసయ్యను కోరుకుంటే కనుక యేసయ్య వెంటనే ఆశీర్వాదం అంతా నీ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. యేసయ్య వెంట ఆశీర్వాదము నీకు ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం చేస్తున్న మిస్టేక్ ఏమిటంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. ఈ అధ్యాయమే 2 సార్లు కీర్తనలో ఏ అధ్యాయం కూడా రిపీట్ అవ్వలేదండి. ఈ 14వ అధ్యాయము 2 సార్లు 2 కీర్తనలుగా 150 కీర్తనలో పొందుపరచబడ్డాయి. ఈరోజు మనం దేవుని వెతుకుతున్నామా? ఎలాంటి మనసుతో వెతుకుతున్నామా? ఒకవేళ వెతికితే కనుక జాగ్రత్తగా వెతుకుతున్నామా? మనం దేవుని వాక్యం అనే దీపం వెలిగించుకుని క్లీన్గా మనం మన హృదయంలో వెతుకుతున్నామా? ఆయన ఎక్కడ పోగొట్టుకున్నానో, ఉద్యోగంలో పోగొట్టుకున్నానో, ప్రయాణంలో పోగొట్టుకున్నానో, కుటుంబ జీవితంలో పోగొట్టుకున్నానో, ఏ సమయంలో పోగొట్టుకున్నానో, ఏ స్థితిలో పోగొట్టుకున్నానని ఒక వెతుకులాట నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు వెతుక్కోకపోతే, నువ్వు సంపాదించుకోకపోతే నువ్వు పోగొట్టుకున్నది ఒకనొక రోజు గొర్రెపిల్ల మహోత్సవంలో నువ్వు విడవబడతావు. ఆ నిబంధనను సూచనగా ఉన్న ఆ వెండి నాణ్యాన్ని కోల్పోతే కనుక నువ్వు విడవబడతావు. కాబట్టి ఈ సమయాన ఆ స్త్రీ చివరిలో మనం ముగించుకుందాము. ఇల్లంతా ఊడ్చి అప్పుడు ఆ యొక్క వెండి నాణ్యమును మొత్తం మీద సంపాదించుకున్న తర్వాత ఆమె అంటుంది, ఇరుగు పొరుగు అని పిలిచి నాతో కూడా సంతోషించడి, నేను పోగొట్టుకున్న వెండి నాణ్యం దొరికింది అంటుంది. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 33, 34 కూడా చూడండి. అక్కడ చెరసాల నాయకుడు
పౌలు శీలని దీపపు వెలుగులో వెతికిన తర్వాత వాళ్ళని ఇంటికి పిలుచుకొచ్చి వాళ్ళ గాయాలన్నీ కడిగాడంట. వాళ్ళ గాయాలన్నీ కడగటమే కాదు కానీ 33, 34 చూడండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించి. అంతకుముందు ఆనందం లేదండి అతనికి. అంతకు ముందు ఆనందం లేదు, అహంకారం ఉంది. అహంకారంతో కొట్టాడు అతడు బెత్తంతో. కానీ ఇప్పుడు పౌలు శీలను తన ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా సువార్త చెప్పించి వాళ్ళందరికీ కూడా రక్షణ భాగ్యం ద్వారా వాళ్ళందరికీ మారు మనసు వచ్చిన తర్వాత 34వ వచనం చూడండి. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా సంతోషం కావాలంటే, మన జీవితంలో కూడా ఆనందం కావాలంటే, మన జీవితంలో కూడా సమాధానం కావాలంటే నువ్వేం పోగొట్టుకున్నావో, నువ్వెక్కడ పోగొట్టుకున్నావో దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని వెతకాలి. వెతికితేనే ఆయన దొరుకుతాడు. కాబట్టి సమయాన మనం వెతికి ప్రభు యొక్క పాదాలను వెతికి ప్రభు యొక్క సమాధానం వెతికి మన యొక్క నిబంధనను రుజువుపరచుకోవడానికి ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడండి, సదా నడిపించి కాపాడుగాక. ఆమేన్.